CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. ఎవరి గేమ్ నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో ఇప్పుడు అందరు బాగా ఆడుతున్నారు అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా ఎవరి గేమ్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది అని చెప్పండి ఓకేనా ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది చాలా బాగా ఆడుతుంది ప్రియా శ్రీజ కూడా అంతే అమ్మాయి చాలా తెలివిపర్రాలు అమ్మాయి కూడా డేమన్ పవన్ కూడా అంతే చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా మనీష్ తెలివి మంచి ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అబ్బాయి కూడా అంతే చాలా బాగా ఆడతాడు గట్టి పోటీదారుడు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ హరీష్ మాస్క్ హరీష్ గారు చాలా తెలివి మనిషి ఆయన చాలా మంచి దేనికైనా ఒక మంచి దాని మీద స్టాండ్ తీసుకుంటాడు ఆయన టెండెన్స్ లోకి వస్తే ఇమాన్యుల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్ భరణి తెలుగుపరుడు అనే చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఈ ఇండస్ట్రీలో అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు బాగా గేమ్ తో చేస్తున్నాడు సంజన కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది బాగా ఎంజాయ్ చేస్తుంది అందరితో బాగా కలిసిపోతుంది సుమన్ శెట్టి కూడా అంతేనండి చాలా బాగా చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ చాలా బాగా చేస్తున్నాడు తనుజ ఇంకా తెలివిపర్రాలి అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్న అమ్మాయి కదా రీతు కూడా అంతే చాలా బాగుంటది బాగా చేయడం కానీ అన్ని బాగున్నాయి అమ్మాయి కాడ కూడా అందరూ నచ్చాయండి ఫ్లోరా ఫీల్డ్ కదండి ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఒక 1 వీక్ లో అయినా కూడా అక్కడికి బాగానే చేసింది కొంచెం సైలెంట్ అంతే ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా రామరాతు మంచి వర్కర్ బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు ఇప్పుడు అదే డ్యూటీ సేమ్ మళ్ళీ మన ప్రియాకి ఇచ్చారంటే చేయాలి తప్పకుండా చేయాలి చేస్తుంది కూడా ఇప్పుడు ఇంటి పని మొత్తం పనులన్నీ ఎక్కువ పనులు కానీ చెయ్యాలి ఇప్పుడు మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే చేయాలి కదా అంతే అంకుల్ మీకు కంటెస్టెంట్ల పేర్లు చెప్తా గేమ్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి ఓకేనా సుమన్ శెట్టి భరణి గారు సీనియర్ అండ్ ఎవరితో ఎట్లుండాలని అన్ని మెదిగినోడు రీతు చౌదరి కానీ సీనియర్ అండి మీకు చూసారా రీతు చౌదరి తెలుసా ఇంతకు ముందు సీరియల్స్ లో సినిమా దాంట్లో ఆదివారం పరివారం ప్రోగ్రామ్స్ చూస్తారు బాగా స్టార్ మా బాగా ఫాలో అవుతారా నా అంగట్లో ఉండేది ఒకటే శ్రీముఖి చూస్తుంటాం శ్రీముఖికి ఇష్టమా మీకు మీకు ఫేవరెటా మాట్లాడే విధానం గానీ జోక్ వేయడం గానీ కామెడీ గానీ సీరియస్ గా ఉన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి మామూలుగా సీరియల్స్ లో గానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం రిలీఫ్ చేస్తారు అప్పుడు అగ్ని పరీక్షలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాక్స్ అందరికి మారిపోయింది కదా అప్పుడు చూడండి కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళింది అట్లా వెళ్ళింది లాస్ట్ కి ఎక్కడికి వచ్చింది ప్రియా అని అనడము అదంతా మీకు ఇష్టం మంచి మీ పాపతో కామెడీ చేస్తుంది బాగా మనిషిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఎదురు మనిషిని రామ్ రాథోడ్ అంటే కొత్త క్యాండిడేట్ అయినా సాంగ్ నుంచి మంచి ఫేమస్ అయినాడు న్యూ ఎంటిటీ అయినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు మీకు అందరి గురించి బాగా తెలుసు అంకుల్ బాగా చెప్తున్నారు ఇమాన్యుల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు సీరియల్స్ లో మామూలుగా కామెడీ యాక్టర్ గా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు పైకి వస్తున్నాడు కామనర్స్ లో మీకు ఎవరు ఇష్టం కామనర్స్ లో కామన్ అంటే అందరు ఓకే అందరూ ఓకే మీకు ఎవరి మీద కోపాలు ఏం లేవా లేదండి అవునా ఎవరితో కోపాలు లేవు అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం అన్నట్టు వాళ్ళు అలాగే ఉంటది ఇంకా గేమ్ అని వదిలేసారా అంతే కదా ఎవరు అందరు బాగా ఆడుతున్నారు అందరు గట్టి పోటీదారులు ఎక్కడ ఉన్న వాళ్ళు మీకేమి అనిపించలేదు ఏం లేదు ఈ ట్రోల్స్ దీని మీద కొంచెం బాధ అంతే కదా ఆ వాయిస్ గురించి ట్రోల్స్ చేయడం అనేది కొంచెం బాధ చిన్నప్పటి నుంచి వచ్చినది కదా దాన్ని చేంజ్ ఏం చేయలేం కదా ఇప్పుడు వాయిస్ నుంచి తప్పు పట్టడం అనేది కామెంట్ చేయడం అనేది తప్పు ఫైనల్ గా ఒక క్వశ్చన్ జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రియా శెట్టి
అందరి సహకారంతోనే ఇక్కడి వరకు వచ్చింది అమ్మాయి. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లే అమ్మాయికి అందరు అట్లనే సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తుందని వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సూపర్. మీరు నేననే కాదు, మీరనే కాదు, ఏ పేరెంట్స్ అయినా ఒక 5 మందిని 10 మందిని 50 మందిని 100 మందిని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారు. 100,000 మందిలో సాటిస్ఫాక్షన్ అవుతుందంటేనే కదా ఆడ ఉన్నది స్టాండర్డ్ గా నిలబడింది అనే కామెంట్ వచ్చేది చేసేది. వాయిస్ పట్టుకొని తప్పు చేస్తున్నారు అంతే, వేరే పర్సన్ ఏం లేదు అలా. అంటే ఒకవేళ వచ్చేస్తే ఎలిమినేట్ అయిపోయి వస్తే బాగా ఫీల్ అవుతారా? మాకేం ఫీల్ లేదు. ఎంత అమ్మాయికి ఎంత వరకు ఉండాలి లాస్ట్ వరకు కావాలని లోపలికి ఆ ప్లాట్ఫామ్ మీదకి పోవడమే గ్రేట్. ఆ ప్లాట్ఫామ్ మీదకి స్టేజ్ మీదకి ఎంట్రీ కావడమే ఒక విధి. దాంట్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీ కిందకే లెక్క. ఆడికి పోలేదు అంటే సెలబ్రిటీ నుంచి డిఫాల్ట్ అయి బయటికి వచ్చినట్టు లెక్క ఆలోచించాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి నీకు ఎంట్రీ వచ్చిందంటేనే నువ్వు ప్రూఫ్ చేసుకుంటున్నందుకే నువ్వు నిలబడుతున్నావు. నువ్వు ప్రూఫ్ చేసుకుంటున్నావు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అందరూ సపోర్ట్ చేసి నీకు ఆ విధంగా పైకి తీసుకోపోతున్నానంటే నీకు ఆ టాలెంట్ ఉన్నందుకే కదా నేను పైకి తోకపోయేది. నేనున్నా నా బిజినెస్ బాగాలేదు అంటే నేను వచ్చిన కస్టమర్ సాటిస్ఫై చేయలేకపోతేనే కదా నాకు డౌన్ఫాల్ అయ్యేది. క్రెడిట్ బిజినెస్ అనేది వాళ్ళ పర్సనల్ విషయం. బిజినెస్ అనేది వచ్చే కస్టమర్ ఎన్నికి పోకూడదు నా మెంటాలిటీ. అట్లా ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ కావడమే ఆయన అదృష్టం. ఎంట్రీ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్ పబ్లిక్ చూసేతోళ్ళే ఆటోమేటిక్ తీసుకుపోతారు పైకి. థ్యాంక్ యూ అండి. మీ అమ్మాయి ఇంకా మంచిగా ఆడి ఇంకా అందరూ జనాలందరూ ఓట్లు వేసి ఇంకా ముందుకు వెళ్ళి మీరు కూడా హౌస్లోకి వెళ్ళి ఎలా ఉందో చూసేదాకా అలా మొత్తం అంతా జరుగుతుందని జనాలందరూ ఓట్లు వేసి మీ అమ్మాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బాధపడుతున్నట్టున్నారు. అదే 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 అగ్ని పరీక్షలో పాస్ అయ్యి ఆ వాయిస్ అప్పటికి ఉంది ఇప్పటికీ ఉంది. ఆ వాయిస్ ఒకటే వాళ్ళు ఆలోచించేది. ఆ వాయిస్ ని పక్కన పెట్టేసి పాయింట్ తప్పు మాట్లాడుతుందా కరెక్ట్ మాట్లాడుతుందా అనేది అప్డేట్ చేయండి. ఆటోమేటిక్ విన్నర్ కిందనే ఉంటది. కరెక్ట్ చెప్పారు బాగా చెప్పారు. ఆ వాయిస్ ఒకటి పక్కన పెట్టండి. పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ వచ్చినప్పుడు కానీ పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ నువ్వు చేసింది తప్పమంటే వెంటనే చేతులు కట్టుకొని సారీ సార్ సారీ అందరికి సారీ చెప్పేస్తారు. దాన్ని మళ్ళీ మిస్గైడ్ గా చేసుకోదు, స్టాండ్ తీసుకుంటది. అడిగి మొత్తం 24/7 చూస్తున్నారా? నైట్ వాళ్ళు పండుకున్నంత వరకు ఉంటది. అంటే నాకు నిద్ర పట్టదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వెళ్ళింది కదండి. ఆ పిల్లలేంది నేను ఉన్నాను. కంపల్సరీ నేను ఇంటికి వచ్చినా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏమ్మా ఇంకా ఇంటికి రాలేదు పలానా చోటు ఉన్నానని చెప్పింది అంటేనే వెంటనే కట్ చేస్తా. నేను నా వాయిస్ ఏంటంటే ఆ సరౌండింగ్ లేదనుకో ఫ్రెండ్స్ కి ఏదో ఒకటి చెప్పుకొని కన్విట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చినా ఫస్ట్ రావడం నా దగ్గరకు వచ్చి నాకు ముఖం చూపించినాకనే పక్క పోతుంది. అట్లా నేను ఆ పిల్లతో అలవాటు అయిపోయింది కాబట్టి 24/7 కంటిన్యూ బిగ్ బాస్ లైట్ ఆఫ్ చేసినాక వాళ్ళు దుప్పట్టు కప్పుకున్నంత వరకు చూస్తూనే ఉంటారు. ఓకే సూపర్ అంకుల్. దెన్ థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ కంటిన్యూటీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు ప్రియా శెట్టి గురించి అని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేయడం ప్రయత్నం చేద్దాం. అంతవరకు సియా, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.